శాసనసభ ఎన్నికల తర్వాత తెలంగాణ రంగస్థలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామం మొదలవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. జయశంకర్ జిల్లాకు సంబంధించి మొత్తం 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులందరూ కూడా తమదైన శైలిలో హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చిట్యాల గ్రామంలో ఉన్నాం. చిట్యాలకు సంబంధించి మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చిట్యాల గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా అంటే ఎస్సీ జనరల్కు కేటాయించారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సర్పంచ్ అభ్యర్థి మాసు రాజయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. చెప్పండి, అసలు సర్పంచ్గా పోటీ చేయడానికి కారణం ఏంటి? నేను చిట్యాల గ్రామ అభివృద్ధిలో రాజకీయ పరంగా కొంత సేవ చేయాలనుకున్నాను. మరి 2006లో చిట్యాలకు ఎస్సీ జనరల్ వచ్చింది సార్. వచ్చినప్పుడు కూడా పోటీ చేశాను. మరి ఈ గ్రామంలోని ప్రజలు, యువత, బంధువులు అందరూ కలిసి నన్ను బరిలో దింపారు. స్వల్ప ఓట్లతో అప్పుడు ఓడిపోవడం జరిగింది. నేను అనుకున్న ఆశయము లక్ష్యము అందరితోనే ఆగిపోయింది. మరి అప్పుడు గెలిచిన సర్పంచులు కూడా కొంత మేరకు నేను కోరుకున్న ప్రజలకు న్యాయం చేయలేకపోయారు. అందుకే మళ్ళీ ఇప్పుడు ఎస్సీ జనరల్ వచ్చింది. మరి మా గ్రామంలోని పెద్దలు, కుల పెద్దలు, అన్ని రాజకీయ పార్టీల పెద్దలు, యువత, మరి ఉద్యోగస్తులు కూడా నా వెన్నంటుంటూ మహిళలు అందరూ నన్ను ప్రోత్సహించి నువ్వు ఉండాల బిడ్డ, నువ్వు ఉంటే మరి గ్రామానికి కొంత అభివృద్ధి జరుగుతుంది అనేది వాళ్ళు నా దృష్టి తీసుకురావడం జరిగింది సార్. అందులో భాగంగా నేను చిట్యాల సర్పంచ్గా నామినేషన్ వేశాను. మరి ఇప్పటికీ ప్రజలంతా నాకు నన్ను ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్నారు. ఏ గ్రామం ఏ వాడకు వెళ్ళినా మరి స్వాగతిస్తున్నారు. నాలో ఉన్న ఆశయము నెరవేరాలనే సంకల్పంతో నేను ముందుకొచ్చాను. మరి గ్రామంలో చాలామందికి పింఛన్లు రాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు. చాలామంది చాలా ఇబ్బందులతో ఉన్నారు. సైడ్ డ్రైనేజ్ సమస్య ఉంది, సీసీ రోడ్లు లేవు. మరి మా గ్రామంలో ఒక మంచి వారాంతపు సంత పెట్టి అంగడి పెట్టాలనే ఆలోచనలో ఉన్నాను. అలాగే చిట్యాల మార్కెట్ను ఒక సెపరేట్ మార్కెట్ చేయాలనే సంకల్పంతో అది పెద్దల దృష్టికి తీసుకుపోవాలనే కోరిక నాలో ఉంది. ఇంకా ఈ గ్రామంలో ఉన్న అనేక సమస్యలు పరిష్కరించాలనే ఒక మంచి ఆశయంతో వచ్చాను. ఇంతకుముందు అందుకని ఈ ప్రజలతో కూడా నేను రాజకీయంగా, సాంఘికంగా, సామాజికంగా అన్ని కోణాలలో ఉన్న ప్రజలతో ఎప్పటికీ అటాచ్మెంట్లో ఉంటూ వారి మధ్యలో తిరుగుతూ వారికి ఒక కన్న బిడ్డలాగా ఉండడం జరిగింది. అందుకే చిట్యాల గ్రామ ప్రజలంతా నన్ను ఆదరిస్తున్నారు. వారే స్వచ్ఛందంగా వచ్చి నిలబడాల బిడ్డ అని ప్రోత్సహించారు. మరి వారి దీవెనలను తీసుకొని నేను చిట్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది సార్. మొత్తానికి చిట్యాల గ్రామానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఇక్కడ గ్రామంలో ఉన్నాయి. మరి ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా తాను గెలిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి రాజయ్య గారు అంటున్నారు. మరి ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, అంటే గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? సార్ మాకు ఇవి డబల్ బెడ్రూమ్లు ఇస్తామని మోసం చేసిండ్రు. ఏ సర్పంచి ఉన్నా ఎవరిని ఎన్నుకున్నా మమ్మల్ని మోసం చేస్తాను. చాలా బీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొంతమందికి పింఛన్లు కూడా వస్తలేవు. కోపన్ బియ్యం కాడికి పోతే వాళ్ళకు ముసలోళ్ళకు, ఒంటిగా ఉన్నోళ్ళకు ఆ బియ్యం వస్తలేవు. మాకు వాటర్ కూడా వస్తలేదు. వచ్చినా కూడా మురికి నీళ్ళు వస్తాయి, మాకు ఫ్రెష్గా వస్తలేవు. మాకు జ్వరాలు వచ్చుడు, చాలా ఇబ్బందులు అవుతాయి, కాళ్ళ నొప్పులు. మాసు రాజన్నను మేము మా మనసు పూర్తిగా మేము గెలిపించుకొని మాకు ఈ పనులు చేయించుకుంటాం అన్నట్టుగా మాకు ముసలోళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉన్న వాళ్ళంతా రాజన్నను ఎన్నుకుంటాను. ఓకే, మొత్తానికి అంటే సర్పంచ్ రాజన్నను గెలిపిస్తారని అంటున్నారు కదా, అంటే ఆయన గెలిపిస్తే అంటే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారా? పరిష్కరిస్తారా? పరిష్కారం అవుతుంది. మాకు పరిష్కారం చేసటానికి కూడా అధికారం కూడా ఇవ్వాలి. ముందుకు వచ్చినాం అందుకే, అంతే. ఇక ఏ పార్టీ మాకెవ్వరు మాకు రాజీనామా నమ్మకం ఉన్నది, మేము గెలిపించుకుంటాం అంతే. ఇక నమ్మకం గ్యారంటీ ఉన్నది. చేయలేదు మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అంటే ఎటువంటి సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో? ఇంట్లో సౌకర్యం అందరికి లేవు, కొందరికి ఉన్నాయి, కొందరికి లేవు. అవి కూడా సౌకర్యం చేసుకుంటాడని చేస్తాడని మేము ఆయననే ఎన్నుకుంటాను, చేసుకుంటాను మా ఇష్టపూర్వకంగా. ఓకే అమ్మా, చెప్పండి అమ్మా, ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు ఈ గ్రామంలో మీరు? ఇట్లా 50 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. పాంచను
ఎన్నో ఎన్నికలు చూసుంటారు మీ 50 ఏళ్ల చరిత్రలో, జీవిత చరిత్రలో. అంటే ఏ నాయకుడైనా ఈ గ్రామాన్ని అంటే అభివృద్ధి చేస్తాడా? ఎవ్వరేం చేయలేదు బాంచను. మాకు ఎవ్వరేం చేయలేదు. అట్టనే పెంటల మీద ఉంటాను మేము, కాలు మొక్కుతాం బాంచను. మరి ఇప్పుడు ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది? రాజన్నను ఎన్నుకున్నాం, చేస్తాడని మాకు నమ్మకం అయింది. ఎవ్వరు ఎక్కినా కానీ ఎవ్వరు ఏమి చేయలేదు ఇది వరకు. వట్టిగా ఊరికినే వచ్చి సూచిపోతున్నారు. గంతే బాంచను. వాళ్ళ సౌకర్యం ఉన్న వాళ్ళే చూసుకుంటున్నారు, లేని వాళ్ళను అట్టనే పండ పెడుతున్నారు. నీకు చేస్తాం అనుకుంటా అట్టనే ఉంచుతాండ్రు. చేసుడు లేదు, చేపుడు లేదు. మొత్తానికి ఎన్నో సమస్యల్ని ఇక్కడ గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. మరికొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం పేరు మీది? నా పేరు ఐలమ్మ. ఓకే ఐలమ్మ గారు, మొన్న శాసనసభ ఎన్నికలు జరిగినాయి కదా, ఓటేసినా? వేసినాం. మరి ఈసారి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. మరి ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రాజన్ననే గెలిపిస్తాం. రాజన్నని ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు? గెలిపి మాకు ఏదన్నా పనులు చేస్తాడని మాకు ఆశ. అంటే ఇంతకుముందు ఎంతో మంది సర్పంచ్లు గెలిచారు కదా, ఏం చేయలేదు? ఎవ్వరు ఏం చేయలే. వాళ్ళ పక్క వైపు వాళ్ళే చూస్తున్నారు అయ్యా బాంచను. అంటే ఏం చేయలేదు అంటున్నారు. ముఖ్యంగా ఏమేం పనులు జరగలేదు మీకు ఈ గ్రామంలో? జరగలేదు. మాకు కొర్రాసు అంటే బిల్లులు కూడా రాలే. వచ్చినకి రాలేదు. తిన్నోడే తిన్నాడు. అంటే మీరు పోయి అధికారులకు ఫిర్యాదు చేయలేదా? మరి చేసినాం. చేతని పేరు వాళ్ళ మింగిరు కూర్చున్నారు అన్నారు. మేమేం చెప్తాం? నువ్వు ఎత్త గెలవలేదు, మాకు వాళ్ళు ఎత్త గెలిచిరా అన్నారు. మేము వేసే తిరిగి వేసినాం. అట్లా అయ్యా. నా కొడుకు కూడా పింఛన్లు కూడా వచ్చేటోళ్ళు లేవు. ఓకే, మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గ్రామాల్లో అంటే ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ప్రధానంగా సమస్యలు బాగానే ఉన్నాయి. ఇక మేము రాజన్ని అనుకున్నాం కాబట్టి ఆయన ఖచ్చితంగా సమస్యలను సాల్వ్ చేస్తారని అనుకొని అందరం గెలిపించాలనుకుంటున్నాం. ఓకే, ఎన్నో సమస్యల్ని అంటే చాలామంది నాయకులు గెలిచారు కానీ ఆ సమస్యలు పరిష్కారం కాలేదని వారు అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎటువంటి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఇక్కడ? ఇగో ఇప్పుడు 10 ఏళ్ల కింద గెలిచిన సర్పంచ్ సుధ ఇటు మట్టి పోయమంటే మట్టి పోయలేదు, మట్టి రాలేదు. నల్ల వచ్చేటప్పుడు సుధా అక్కడికే వేస్తాం అన్నది, ఇక్కడికి వేయనన్నారు. 10 ఏళ్ళ బట్టి ఇల్లు కట్టుకున్నా, నాకు తవ్వలేదు, రోడ్డు లేదు, ఒక గది జంగల్ ఉన్నట్టుగా ఉన్నది. నా పరిస్థితి ఏంది? నేను మందిలో పొంటి నడతానా? వాళ్ళు రేపు ఏదన్నా అనేది ఉంటే వాళ్ళ ఇంటి మీద నడవ కదా. నేను ఆనంగా పోవాలంటే నాకు తవ్వలేదు, ముండ్లు బురద, వానత్తే బురద, రోడ్డు మొత్తం మంచిగా లేదు. నాకు రోడ్డు కావాలి. నేను ఈ అయ్యని బతిలాడుకుంటా, నేను ఎట్లన్నా మట్టి పోయించుకుంటా. ఆ అయ్యని గెలిపియ్యింది. నాకు రోడ్డు కావాలి, నా ఇల్లుకి ఇక్కడ ఉన్నది. అంటే రోడ్ ఏమని గతంలో గెలిచిన నాయకుల్ని మీరు కోరిలా? అడిగినాం. అడిగితే ఓ గాడి దాకా ఇంత పాత మట్టి పోసిండ్లు ఊకున్నారు. మరి ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రాజన్న గెలిస్తేనే బాగుంటుంది. మేము ఆయనను బయటికి గుంజైనా కానీ ఏంది బిడ ఈ సంగతి ఏందని చూస్తే అడుగుతాం. మరికొంతమంది ఉన్నారు. చెప్పండి అన్న, అంటే ఎటువంటి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఈ గ్రామంలో? ఈ గ్రామంలో మౌలిక సదుపాయాలంటూ జరగలేదు. కాంట్రాక్టర్లు చేసుకున్నారు అంతేకాని దానివల్లనే అభివృద్ధి జరిగిందని వాళ్ళు అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ బాగా సమస్యలు ఉన్నాయి. కనీసం మరుగుదొడ్లు కూడా ఇక్కడ 30% కూడా కంప్లీట్ కాలేదు. కలెక్టర్ గారు అంత ఛాలెంజ్గా తీసుకున్నా కూడా ఇక్కడ మరుగుదొడ్లు అనేవి లేవు. మరి మహిళలకు చాలా ఇబ్బంది ఉన్నది. అలాగే సీసీ రోడ్లు కూడా అంతంత మాత్రంగానే జరిగినాయి. తర్వాత ఇక్కడ మరి విద్య పట్ల కనీస విద్య సర్కారు బడులు మొత్తం మూసేయడం జరిగింది. వాటి గురించి పట్టించుకున్న నాదుడు లేడు. మరి విద్య పట్ల తర్వాత మౌలిక సదుపాయాల పట్ల మరి వచ్చే సర్పంచ్ చేస్తాడనే ఆశ ఉన్నది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా నష్టపోయినరు. వారికి ఏమాత్రం జరగలేదు, పనులు జరగలేదు, ఏ విధంగా కూడా వాళ్ళకు లాభం చేకూరలేదు. ఇప్పుడు ఎస్సీ జనరల్ ఇక్కడ సర్పంచ్గా వచ్చింది. ఇక్కడ ఒక 1000 మంది ఎస్సీలు ఉంటారు. మరి ఆ ప్రాతిపదికన ఈసారి ఎస్సీ జనరల్గా ఇచ్చారు. ఇప్పుడు ఈ సమస్యలన్నీ తీర్చడానికి ఒక మంచి విద్యావేత్త, తర్వాత పేదల కష్టాలను గుర్తెరిగే అటువంటి వ్యక్తి కావాలని మరి ఊళ్ళో కూడా అందరము కలిసి మాట్లాడుకోవడం జరిగింది. మరి రాజన్నను అభ్యర్థిగా తీసుకొని ఈ మౌలిక సదుపాయాలు పేదోళ్ళ గురించి పట్టించుకొని మరి 100కు 100% చేస్తాడనే ఆశతోని మహిళలు కానీ తర్వాత పురుషులు కానీ అన్ని వర్గాలు అన్ని కులాల వాళ్ళందరం కలిసి రాజన్నను సర్పంచ్గా నిలబెట్టుకోవడం జరిగింది. చిట్యాల గ్రామ పంచాయతీలో మెజార్టీగా ఎక్కువ మంది ఆయనను మద్దతు పలికి మరి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన వెంట నుండి మరి నువ్వు నిలబడాలి, 2006లో ఒకసారి మరి పోటీ చేసి ఓడిపోయిండు, ఈయన మీద గెలిచినటువంటి అభ్యర్థి ఎస్సీ ఎస్టీలకు 1 రూపీ కూడా ఆయన డెవలప్మెంట్ చేయలేదు, మళ్ళీ అవకాశం ఈసారి ఇస్తే తప్పనిసరి చేస్తాడనే ధీమాతోని అందరం కలిసి మరి రాజన్న సర్పంచ్గా కోరుకుంటా ఉన్నాం. చిట్యాలకు సంబంధించి మొత్తం 12 మంది అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. మరి ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒక్కటే విషయం ఏంటంటే, ఇప్పుడు మా చిట్యాలో ఇంతకుముందు సర్పంచ్ ఉన్నాడు. ఇప్పుడు ఇందాక అన్నట్టు
సరే పేదవాళ్ళకు న్యాయం అనేది జరగలేదు. అది జరగకుండానే ఇప్పుడు ఇంతవరకు ఏమైందంటే చేస్తున్నా వస్తుంది చేద్దాం ఇక చేద్దాం అనేది ఒకటి ముందుగా చెప్పేసారు. అది అందరికీ న్యాయం జరగలేదు, అది కూడా కరెక్ట్ లేదు. ఇప్పుడు ఒకటి ఇంతకుముందు రాయన్న గారు ఇంతకుముందు వేసి సర్పంచ్గా ఓడిపోయిండు. ఇప్పుడు చాలా వాడవాడ తిరిగినా ఎక్కడ తిరిగినా కూడా రాజన్న పేరే విలికట వస్తుంది. అంటే రాజన్న గెలిపించుకుంటే పేదవర్గాన్ని ముందుకు తీసుకెళ్తాడు, చాలా మెరుగైన పనులు కూడా చేస్తాడు అనేది కూడా రాజన్న మీద చాలామంది అనుకొని చెప్తా ఉన్నారు వాడవాడకు తిరుక్కొని. అంటే మీరు చెప్పారు కదా మొత్తానికి పేదలకు న్యాయం జరగలేదు అని చెప్పారు కదా, అసలు ఎందుకు జరగలేదు అంటారు? పేదలకు న్యాయం జరగలేదు అంటే అధికారుల వల్లనే పేదలను అక్కడ కొట్టిపడేసి వాళ్ళరేవో వాళ్ళు చూసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఇక్కడ పేదవర్గం అంతా వెనకబడే ఉన్నది. ఇంకా చిట్యాల గ్రామం అనేది ఇంకా ముందుకు సాగలే, అసలు అభివృద్ధి రాలే, చాలా వరకు వెనకబడే ఉన్నది. ఇంకా దాన్ని బట్టి ఇప్పుడు రాజన్నను ఖచ్చితంగా గెలిపించుకుందామని వాడవాడ అంతా తిరిగి వాడల్లో అందరూ కూడా విలికిడి రాజన్న గెలిపించుకుంటే మనం ముందుకెళ్తాం, మన బతుకులు బాగుపడతాయి, మనం ముందుకెళ్దాం అనేది జనాల నోళ్ళల్లో అందరిలో ఉన్నది. ఇది ప్రస్తుతం మనం సర్పంచ్ అభ్యర్థి మాసు రాజయ్య దగ్గరకు వచ్చాం. సార్, విన్నారు కదా ఎంతోమంది గ్రామస్తులు మరి సమస్యలన్నింటినీ మీరు విన్నారు. మరి ఈ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరిస్తారు మీరు? సార్, నేను ఒక మంచి విద్యావేత్తను, ఎంఏ బీడ్ చదువుకున్నాను. పొలిటికల్ సైన్స్లో నాకు ఒక మంచి ప్రావీణ్యత ఉంది. చిన్నప్పటి నుండి నేను అనేక రాజకీయ నాయకుల దగ్గర ఉండి చూశాను. అధికారులతో కానీ జిల్లా అధికారులతో కానీ కొన్ని సంబంధాలు ఉన్నాయి. నేను ఒక జర్నలిజంలో కూడా నేను ఒక వ్యక్తిగా నాకు పరిచయం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పూర్తి స్థాయిలో నాకు అవగాహన ఉంది. ఇప్పుడు చెప్పినట్టు మరుగుదొడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, తాగునీరు కానీ, పింఛన్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ చాలామంది చాలా రకాలుగా నష్టపోయి ఉన్నారు. వారి నష్టాలను నేను నాకున్న పరిచయాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఈ గ్రామ అభివృద్ధిలో ఒక ముఖ్య భూమికను పోషించాలనే లక్ష్యంతో రావడం జరిగింది. అందుకు ఈ గ్రామ పెద్దలు, మన యువత, మహిళలు అందరూ నాకు మొరలుగా సపోర్ట్ చేసి ఉండాల బిడ్డ అని అంటే నిలబడడం జరిగింది సార్. వారి ఆశయాలను, వారి యొక్క సూచనలను, వారి యొక్క సమస్యలు నేను నా సమస్యలుగా పరిగణలోకి తీసుకొని ఈ గ్రామ అభివృద్ధి కోసం నేను పాటుపడతాననే ఉద్దేశంగా ఈ రాజకీయంలోకి రావడం జరిగింది సార్. అంటే గతంలో ఎంతోమంది నాయకులు గెలిచారు, కానీ ఆ సమస్యలు అనేవి ఎందుకు పరిష్కారం కాలేదంటారు? మరి గతంలో గెలిచిన నాయకులు మరి ఆ ప్రజలతో సంబంధాలు లేకుండా, ఆ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, మరి ప్రజలు వారి దగ్గరికి వెళ్ళినా వారిని చిన్నచూపు చూడడం వల్ల మరి ప్రజలు కూడా కొంత బాధకు గురయ్యారు. మరి అలాంటి ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారనే సంగతి నాకు తెలుసు. నేను కూడా కొంతమంది అధికారుల దగ్గర, కొంతమంది ప్రజలను తీసుకుపోయినా, ప్రజాప్రతినిధుల దగ్గర తీసుకెళ్ళినా ఆ సమస్యలు అట్లాగనే పేరుకుపోయి ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కనుక అలాంటి ప్రజలు అంటే పూర్తి స్థాయిలో వెనుకబడిన ప్రజల యొక్క అభివృద్ధి గురించి నేను పాటుపడాలనే లక్ష్యంతో ముందుకు వచ్చాను సార్. మొత్తానికి ఇంతకుముందు ప్రజాప్రతినిధులు అందరూ కూడా, గెలిచిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో లేరని చెప్తున్నారు కదా. ఒకవేళ మాసు రాజయ్యను గెలిపిస్తే మరి అందుబాటులో ఉంటారా ప్రజలకు? నేను ఎల్లవేళల వారికి అందుబాటులో ఉంటాను. మరి నా గెలుపు కోసం కృషి చేసే ప్రజలందరి గెలుపుగా భావిస్తాను. ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు అడుగుతాను. మరి నాకు శక్తి మేరకు అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాను. సార్, ఒక విద్యావేత్త అంటున్నారు కదా, అంటే విద్యాపరంగా ఎటువంటి అభివృద్ధి చేస్తారు సార్? ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు ఉన్న పిల్లలు సంఖ్య పెంచడానికి వారు కృషి చేయడం లేదు. ప్రభుత్వ పాఠశాలను మెరుగు చేసి ఇక్కడ చదువుకునే పిల్లలందరికీ సౌకర్యాలు కలిగించేలా ప్రభుత్వ సర్కారు స్కూళ్ళల్లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించేందుకు కృషి చేసి పిల్లలందరినీ బడికి పోయేలా చేస్తాను. ఓకే, మొత్తానికి ఇప్పుడు గ్రామ ప్రజలందరికీ కూడా ఏం చెప్పదలుచుకుంటున్నారు? గ్రామ ప్రజలు ముందున్న ఇప్పుడు ఈ నెల 21న జరిగే పోలింగ్లో మరి ఇప్పుడెట్లా నన్ను ఆదరిస్తున్నారో, ఆశీస్సులు అందిస్తున్నారో అదే రోజు కూడా ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు జరిగే పోలింగ్లో మరి నా వెన్నంటూ ఉంటూ మరి నాకొచ్చే గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి వారి అభివృద్ధిలో నన్ను ఒక భాగస్వామిని చేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కోరుకుంటున్నాను సార్. పేదల కష్టం తెలిసిన వ్యక్తిగా, ఒక విద్యావేత్తగా, జర్నలిస్టుగా ప్రజల సమస్యల పరిష్కారానికి తనను గెలిపించిన తర్వాత ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి మాసు రాజయ్య అంటున్నారు. చిట్యాల గ్రామం నుంచి సమీర్, ఆర్బీ న్యూస్.